హీరో కమ్ రాజకీయ నాయకుడు విజయ్ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. ఈయన పొలిటికల్ ఫ్యూచర్ ఒక్క ఘటనతో మారిపోయింది. ప్రస్తుతం జననాయకన్ సినిమాతో వస్తున్నాడు విజయ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విజయ్ నటిస్తున్న చివరి సినిమా. 2025 ఆగస్టులో షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు విజయ్ టీవీకే పార్టీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడబోతుండడం, రాజకీయాల్లో అతని అడుగులు ఇవన్నీ చిత్ర విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ఈ మధ్య జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన చిత్ర విడుదలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో టీవీకే పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వాలని ప్రకటించాడు. జననాయకన్ అతని చివరి సినిమా. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రాజకీయాలకు పనికొచ్చేలా ఈ కథ రాస్తున్నాడు వినోద్. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పార్టీలతో పోటీ పడుతుండడం, ఇదే సమయంలో జననాయకన్ విడుదల కానుండడంతో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ సీజన్లో ఉదయనిధి స్టాలిన్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి వస్తున్న శివకార్తికేయన్ పరాశక్తి విడుదల కానుంది. ఇది రాజకీయ యుద్ధంగా మారే అవకాశమూ ఉంది. ఈ మధ్య జరిగిన కరూర్ ఘటన జననాయకన్ విడుదలకు తీవ్ర అడ్డంకిగా మారింది. 2025 సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 41 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ ర్యాలీకి వచ్చిన లెక్కకు మించిన జనం, మేనేజ్మెంట్ లోపాలు, పోలీస్ సలహాలను పాటించకపోవడం ఇవన్నీ కలిపి చాలా మంది ప్రాణాలు తీశాయి. డిఎంకే ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా ఉంది. ఈ ఘటన విజయ్ రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీసింది కూడా. మద్రాస్ హైకోర్టులో సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ ఘటన వల్ల విజయ్లో ఫ్యాన్స్ మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఇది చిత్ర ప్రమోషన్స్, విడుదలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి పరాశక్తి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు. ఇది విజయ్ చిత్రంతో పోటీ పడడం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కరూర్ ఘటన ప్రభావం జననాయకన్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా చూపించడం అయితే ఖాయం. విజయ్ రాజకీయ ప్రవేశానికి మొదటి పరీక్ష ఇదే. పైగా జననాయకంలో పొలిటికల్ థీమ్ కూడా ఉంది. మొత్తం మీద రాజకీయ అడ్డంకులు ఉన్నప్పటికీ విజయ్లో మాస్ ఫాలోయింగ్ వల్ల చిత్రం సక్సెస్ సాధించే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలిక ఏం జరగబోతుందో.